ఫ్రెండ్స్, టూ డేస్ మై మెయిన్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు అయితే మేమైతే ఇన్స్టెన్స్ కప్పులు యూస్ చేస్తున్నాము. ఇది అయితేనే హెల్దీ అన్నమాట. బయట కొనుక్కునే దానికన్నా బయట టైం తీసుకున్నాం కానీ ఇంటి దగ్గర చేసుకునేదే బెటర్. ఇంటి దగ్గర టైం తీసుకొని చేసుకుంటేనే హెల్దీగా ఉంటుంది, హెల్త్కి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బయట ఎక్కడ చేసేసి బయట జస్ట్ గట్ట అన్నీ వస్తాయి. ఆ జస్ట్ గట్ట లేకుండా టైం తీసుకొని ఇంటి దగ్గర చేసుకుంటేనే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇలా అయితే చేసాము. ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇది. ఈ బ్లాగ్లు అన్నీ పిన్ టు పిన్ అంటే అన్నీ చెప్తాం అన్నమాట. ఇదైతే ఫుల్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. దాంతోపాటు మీకు అన్ని డౌట్స్ లేకుండా చూస్తారు. ఈ బ్లాగ్ అయితే 7 to 6 minutes లేకపోతే 3 to 5 minutesలో అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే ఇన్స్టెంట్స్ నూడిల్స్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి అయితే నూడిల్స్ ఫ్రెండ్స్. ఇవి అయితే ఫుల్గా బాయిల్ చేసిన వాటర్లో వేయాలి ఫ్రెండ్స్. 70 to 80% ఇవి అయితే బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. బాయిల్ అయ్యాక ఇవి అయితే ఇలా చుట్టుకోవాలి. చుట్టుకున్నాక ఇవి అయితే ఇలా 20% ఇవి వేపాలన్నమాట. ఎక్కువ వేపితే బాగోవు. ఈ వేపాక అయితే ఇలా తీసుకొని తర్వాత ఉల్లిపాయలు గట్ట కట్ చేసుకొని బొటానీ బీన్స్ గట్ట ఇవన్నీ కోసుకొని అవన్నీ దాంట్లో వేసాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మసాలా అయితే చూపిస్తాను. ఇది మ్యాగీ మసాలా అన్నమాట. ప్యూర్ క్వాలిటీ. ఇది మ్యాగీ మసాలా అని గరం మసాలా, ఇది చికెన్ మసాలా, సాల్ట్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కారం గట్ట వేసి బాగా మిక్స్ చేసుకున్న దాన్ని అయితే మనమైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీన్స్ని బఠానీలు గట్ట వేసి మొత్తం అన్నీ వేసాక వాటర్ వేసి వాటర్లో తర్వాత మ్యాగీ వేస్తాం కదా, ఇవి వేపుకున్న మ్యాగీ వేసి దాంట్లోనైతే ఇది వేయాలి. పొడి వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఇవన్నీ మిక్స్ చేసుకుంటే కారం అవుతుంది అంటే అంతేమవ్వదు, మరి అంత కూడా కాదు. అంటే ఎక్కువైతే రాదు, కొంచెం లైట్గా అయితే ఉంటుంది కారము. ఇప్పుడైతే మేమైతే మ్యాగీ మసాలాలు చెప్పాను కదా, దాని తర్వాత ఏంటంటే ఇవి అయితే మ్యాగీలో ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను. 2 ఆనియన్స్ మాత్రం ఇంత చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవి అయితే వెల్లుల్లిపాయలు అన్నమాట. వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్స్ అన్నమాట. పెద్ద క్యారెట్స్ అయితే తీసుకున్న పెద్దవి చిన్న చిన్న పీస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇదేంటి పచ్చిమిర్చిలు అన్నమాట. ఇవి అయితే చిన్నవి. ఇవి అయితే ఆప్షనల్ అన్నమాట. వేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాగీ మసాలాలో చాలా మ్యాగీ చేసుకున్నాం కదా, అందుకని చిన్నవి అయితే 2 తీసుకొని చిన్న కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఏమో క్యాప్సికమ్ అన్నమాట. ఇవి ఒకటి తీసుకున్నాము, ఇంత చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాము. అంతే ఫ్రెండ్స్. ఇలాగ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్, లేయర్గానే అయితే. లేయర్ వేసుకున్నాక ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ గట్రా అని పచ్చి వేయకూడదు, ఇలా వేపుకోవాలి అన్నిటిని. ఇవి కూడా ఇలా అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా ఇలా వేపుకోవాలి. ఇప్పుడైతే వేపుకున్నవన్నీ లేయర్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ లేయర్కి అయితే ఇలా వేసుకోవాలి. ఇలా లేయర్కి అయితే వేసుకుంటే బాగా అయితే బాగుంటుంది. ఇది ఇన్స్టెంట్ నూడిల్స్ కదా, ఇది ఇంటి దగ్గర నుంచి చేసుకున్నాం అనుకొని క్యారీ చేసుకోవచ్చు. క్యారీ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే హాట్ వాటర్ ఉంటే చాలు వేసేసుకోవచ్చు. ఇది ఇంకో నెక్స్ట్ లేయరు. నెక్స్ట్ లేయర్ కాదు వేసుకోవాలి. ఇది నెక్స్ట్ లేయర్ కదా, ఇదైతే పొడి ఇలా వేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న పొడి ఇదిగోండి అలా గట్టిగా అయితే వేసుకొని మొత్తం అన్నిటికీ పడేలా వేయాలి.
ప్రతి దానికి వేసుకోవాలి. అలా లేయర్లు వేసుకుంటే బాగుంటుంది. వాటర్ వేసుకుంటే బాగా కుక్ అవుతుంది. థర్డ్ లేయర్ మాట లాస్ట్ లేయర్. ఇంకా అన్నిటిని అయితే పెట్టుకోవాలి నీట్గానే. మళ్ళీ ఇది పొడి లాస్ట్ ఇంకా ఇంకా వేసేసుకోవాలి. ఇంకా ఇంకా లాస్ట్ది ఇంకా అన్నీ వేసేస్తున్నాం. ఇంకా ఇవి వేపుకుంటే పచ్చిగా ఉండవు, బాగుంటాయి. తిన్నప్పుడు కూడా పచ్చి వాసన అంటే ఇంకేముండవు. ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంవరం. ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంవరం. వీడుకోలు లేని తోడు అంది స్వాగతం. ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంవరం.